అబ్రహాంతో మాట్లాడాడు, నేను సర్వశక్తి గల దేవుడును. ఏ దేవుడును? నేను సర్వశక్తి గల దేవుడును అన్నాడు. సారాకే వాగ్దానం ఇచ్చినప్పుడు సారా నవ్వింది. నవ్వితే, నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చూడండి, భక్తులు, దేవుని వెంబడించిన వారు, దేవుడి గురించి తెలిసిన వారు, చూడండి, నేను సర్వశక్తి గల దేవుడు అన్నప్పుడు అబ్రహాము విశ్వాసం కొలిచి నిలబడ్డాడు. అవును ప్రభువా, నువ్వు సర్వశక్తి గల దేవుడు. సారా నవ్వింది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అసాధ్యమైనది ఏముందండి దానికి? ఇదేం చేయగలడు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండములో ఉంటే వారి మధ్యలోకి వెళ్ళాడు దేవుడు. వారి మధ్యలో ఒక్క తల వెంట్రుక కూడా కాలిపోకుండా వాళ్ళని భద్రపరిచాడు దేవుడు. చూడండి, పొయ్యి దగ్గర కూర్చుని కొంతసేపు కూర్చుంటే మనం వస్త్రాలు సైతం పొగసూరు వాసన